సభ్య సమాజం, సభ్య మహిళా లోకం నివ్వెరపోయేటట్టు చేసినటువంటి రోజారెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు నిన్న ప్రివిలేజ్ కమిటీ వాస్తవాల్ని, ఆమె మాట్లాడిన ప్రతి మాటని ఆడియో రికార్డింగ్, ప్రతి మాటని వీడియో రికార్డింగ్ ద్వారా నిన్న రిలీజ్ చేసినటువంటి విధానం ద్వారా రాష్ట్రంలోని మహిళా లోకం అందరూ కూడా అసలు ఇలాంటి మహిళలు కూడా ఉంటారా అని చీకొట్టినటువంటి పరిస్థితి ఇవాళ రోజారెడ్డి గారి పరిస్థితి. ఇవాళ రోజారెడ్డి ఏ విధంగా ఇంకా బయట తిరుగుద్దో, ఏ విధంగా ఆమె బయట మొహం చూపించుకుని తిరుగుద్దో అర్థం కానటువంటి పరిస్థితి. దీనికి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలా? జగన్మోహన్ రెడ్డి దీన్ని బాధ్యత వహించాలా? మేము అనేక సార్లు చెప్పాం, మీ సభ్యులు మాట్లాడుతున్న భాష సరిగ్గా లేదు, మీ వాళ్ళు ప్రవర్తన సరిగ్గా లేదు అని అంటే ఇప్పటికీ గతంలో 4 సార్లు సస్పెండ్ అయినటువంటి సందర్భం, 4 సార్లు సభలో క్షమాపణలు చెప్పి జగన్మోహన్ రెడ్డి గారితో సహా లేచి క్షమాపణలు చెప్పి సభలోకి వచ్చినటువంటి రైను ఎప్పుడు మార్చుకుంటారు మీరు ఈ పద్ధతిని? ఇక జగన్మోహన్ రెడ్డి గారు మీరు మార్చుకోరా మీ పద్ధతిని? మీ సభ్యులు మార్చుకోరా? మీ సభ్యులకి మంచి పద్ధతులు నేర్పరా? ఇవాళ రిపోర్టు నిన్న బహిర్గతమైనటువంటి సందర్భంలో, రిపోర్టుని అసెంబ్లీలో సబ్మిట్ చేసిన సందర్భంలో ఇవాళ ప్రపంచానికి, ఈ రాష్ట్రానికి, భారతదేశంలో అందరికీ తెలిసినటువంటి సందర్భంలో అందరూ కూడా ఆశ్చర్యపోయారు. భారతదేశంలో 29 రాష్ట్రాలు, ఏ రాష్ట్రంలో కూడా గతంలో కూడా ఎప్పుడు కూడా ఇంతటి వల్గారిటీతో ఉన్నటువంటి వ్యాఖ్యలు, వల్గర్ లాంగ్వేజ్ని కానీ, వల్గారిటీతో ఉన్నటువంటి బిహేవియర్ని కానీ, బాడీ లాంగ్వేజ్ని కానీ, ఒక దళిత మంత్రికి చెప్పు చూపించడం కానీ, ఒక దళిత మంత్రిని కాలుతో కొడతానంటాం కానీ, ఒక దళిత ఎమ్మెల్యేని ఇష్టారీతిన మళ్ళా ఇంకా ఆ పదాలు వర్ణించలేం, ఆ పదాలు ఇంకా ఎవరికి వినే ఓపిక కూడా లేదు. అలాంటి భాషని మాట్లాడినటువంటి రోజారెడ్డి గారికి బాసటగా నిలిచినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. నిన్నే చూసాం, స్పీకర్ గారు ప్రకటించారు, సాక్షి పత్రిక మీద అసెంబ్లీ మీదకి రాసినటువంటి కథనాలు కానీ, ప్రభుత్వం మీద రాసినటువంటి కథనాల మీద జవాబు చెప్పమంటే క్షమాపణలు కోరినటువంటి విధానం కూడా సాక్షి పత్రిక నుంచి వచ్చిన కథనం కూడా చూసాం. అంటే మేము మొట్టమొదటి నుంచి చెప్తా ఉన్నాం, ఈ పత్రిక అవినీతి పునాదుల మీద ఏర్పడినటువంటి పత్రిక, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పత్రిక అయినటువంటి ఈ పత్రిక ఈ ప్రభుత్వం మీద మొదటి నుంచి కూడా అనేకమైనటువంటి విష ప్రచారాలు చేస్తూ ఉంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ కోర్టు తీర్పుని నిన్నటి దాకా ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని గౌరవిస్తాం, న్యాయస్థానాల మీద గౌరవం ఉంది అని మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడైనా సరే తన వైఖరిని స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా రోజారెడ్డి గారి మీద ఈ సభ తీసుకున్న సంవత్సరం పాటు సస్పెండ్ని జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్వాగతించాల్సినటువంటి అవసరం ఉంది. 4 రోజులు ఈ బెయిల్ పిటిషన్ మీద, బెయిల్ గురించి సభలో చర్చిద్దామని పోస్ట్ చేసినా సరే సభని వదిలేసి ఇవాళ సభా సమయాన్ని వృధా చేస్తూ సోమవారం నాడు ఈ తీర్పు మీద కానీ, రోజారెడ్డి సస్పెన్షన్ మీద కానీ చర్చ ఉందని తెలిసి కూడా నిజాలు ప్రజలకు తెలుస్తున్నాయి. ఈ సభ ద్వారా ఈ ప్రభుత్వం రోజారెడ్డి మాట్లాడినటువంటి ప్రతి వ్యాఖ్య బయటికి వెళ్తూ ఉంది. కొడాలని మాట్లాడినటువంటి ప్రతి వ్యాఖ్య బయటికి వెళ్తే ప్రజల ముందు ఏ విధంగా తలెత్తుకోవాలో అర్థం కాని పరిస్థితుల్లో నిన్న వెళ్ళి లోటస్ పండ్లో కూర్చున్న మాట వాస్తవం కాదా? నువ్వెందుకు రాలా సభకు? నిన్న ఈ చర్చ కోసం పట్టుబడినటువంటి ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు నిన్న చర్చ సందర్భంలో నువ్వెందుకు లోటస్ పండ్లో కూర్చున్నావు అని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నావు. కాబట్టి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి విజ్ఞతతో ఆలోచించి నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఈ ప్రభుత్వం తప్పులేమని ఉంటే చూపించండి, తప్పులేమని ఉంటే సరి చేసుకుంటాం. కానీ నీ సాక్షి పత్రిక ద్వారా విషపు కథనాలు చల్లుతూ ఇవాళ ఆధారాలు, చిన్న ఆధారం తీసుకురా, మంత్రుల్ని బర్తరఫ్ చేస్తాం, నువ్వు ఏది కావాలంటే అది వేస్తావంటే ఏ సాక్ష్యాలు లేక, ఏ ఆధారాలు లేక పారిపోయిన పలాయనం చెత్తించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. సభా గౌరవాన్ని పెంచుకునే విధంగా ప్రవర్తించాలని ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సూచిస్తా ఉన్నాం. ఈరోజు అసెంబ్లీ సెక్రటరీ గారు అప్పీల్కి వెళ్ళిన సందర్భంలో డివిజన్ బెంచ్ ఇప్పుడే ఇచ్చినటువంటి తీర్పు శాసనసభ